హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే కందికి మంది ఎత్తేకొచ్చినాం కదా. మరి ఇక్కడైతే మా చేనులో పునుకూరు చెట్లు మలిచినాయి అనమాట. అది పోయినసారి ఇత్తనాలు రాలినాయి, పునుకూరు చెట్లు వేసినాయి. మరి ఇంకా పునుకూరు బాగుందని చెప్పేసి నేను ఇంటికి పోయేటప్పుడు కోసుకుంటున్నాను. మరి రేపైతే పొద్దున్నే ఇంకా పునుకూరు చట్నీ చేసుకోవాలని చెప్పేసి పునుకూరు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ సంవత్సరం కానీ పునుకూరు ఇత్తనాలు వేసినాను కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే సరిగా లేవు. మరి కంది తిత్తప్పుడే వేసుకుంటే బాగా వేస్తాయి మనకి. మరి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరి వేసుకునే చేత కాదని నిరుడు ఇత్తనాలు మంచివి అప్పుడు మొన్న వేసివి అది వచ్చేతలకి కంది పెద్దగా అయిపోతుంది. అది ఎప్పుడు వేస్తుంది ఇంక పునుకూర 2 చెట్లు పడే అట్లా కోసుకుంటుంటే టవల్లో పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 5 అయింది. ఇంకా సేనుగు పోవాలని చెప్పేసి అన్నం పప్పుకి అయితే పెట్టినా. ఇక్కడేమో గోంగూర చట్నీ చేద్దామని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మరి నిన్న మా సేనులో పునుకూర చెట్టు పడింది అనమాట. అంటే పోయినసారి వేసినది బాగా వానలు బాగా ఉన్నాయి కదా, బాగా మలిసింది, బాగా చెత్త అయింది. ఇంకా పునుకూర అయితే కోసుకొచ్చినా. మరి పునుకూర చట్నీ వేస్తా ఫ్రెండ్స్. అంటే పునుకూర చట్నీ అందుకునికే మరి పప్పు మరి 2 చేస్తున్నావు. వీడియో చూసే వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కాదా పప్పు మరి ఇది 2 అంటే అది ఇష్టమైన వాళ్ళు అది తినచ్చాను. అయిపోయిందా పప్పు? రెడీ అయిందా? విజిల్ రావాలి. ఇంతకుముందు గోంగూర చట్నీ చేస్తున్నాం కదా మనము. ఎవరో కామెంట్ పెట్టారు టమాటా పండ్లు వేయకూడదని. మరి గోంగూర చట్నీలోకి అయితే టమాటా పండ్లు వేస్తారు మా సైడ్. మరి చాలా మంది వేస్తారు కానీ కామెంట్ అయితే పెట్టినారు మరి వాళ్ళు. మేమైతే టమాటా పండ్లు వేస్తాం చూడండి. మరి నేను టవాల్లో కట్టుకొచ్చింది, ఇంక అట్లే పెట్టినా. మరి పోయినసారి పునుకూర వేసుకుంటాం కానీ చేనులోనా తినలేకపోతే అదే ఇత్తనాలు బట్టి బాగా రాలింది. ఒక డబ్బులు పెట్టి ఇత్తనాలు తెచ్చుకొని వేసుకుంటువి. ఆ ఇత్తనాలు రాలి సంవత్సరంగా చెట్టు అయితే లేసింది అనమాట. బాగుంది పునుకూర. వాన రాకముందర ఎంత చిన్నగా ఉండే, వాన వచ్చినాక బాగా అయింది. మరి మా చేయలేదు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది కాబట్టి అందుకని ఈరోజు అయితే గోంగూర పచ్చడి చేసుకున్నామండి. పప్పు చేయకూడదు అనుకుంటే మరి ఇంకా ఎందుకులే అని 2 నెలలు చేస్తున్నా. నిన్న కందిసేనుకు మంది పోయినాం కదా, ఇంకా ఉందనమాట. అందుకని ఈరోజు కానీ పోతున్నాము. మేమిద్దరమే కాబట్టి 10 ఎకరాల చేను అయిపోదు ఒకటే రోజుకే. ఈరోజు కొంచెం మిగులుతుంది, రేపు అయిపోతుంది. మరి రేపు కొద్దిగా ఉంటుందిలే, అది తీగ ఉంటుంది 2 ఎకరాలు.
కాక మనం మడతతో గుంజేసేది కదా, తొందరగా అయిపోదు అనమాట. పొద్దున్నే తెల్లవారుజామున మాకు మైకులు పెడతారు, ఫుల్ సౌండ్లు వస్తాయి. ఏమన్నా మనం వీడియో చేయాలంటే 4 కిలోలు చూడండి. ఇప్పుడు కూడా మైక్ స్టార్ట్ అవుతుందేమో మరి. దగ్గరే ఉందన్నమాట, మాకు ఎదురుగా గుడి ఉంది. ఇంకా ఇదే పెడితే ఇంకా పప్పు బంద్ చేయాలి. అవి మన చేతిలో కాదు కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం విజిల్ ఎక్కువ రావాలా, ఎక్కువసేపు ఉడకాలను. అంతే అంతేలా ఎంత అవుతుంది అది? పునుకూర అయితే ఇక ఫ్రెష్ కోసుకొచ్చుకున్నాం కాబట్టి ఏం లేదు చూడండి, ఇట్లా వేసేస్తున్నాం. మరి మనము అంటే చెట్టు మీద కోసుకునేది కాబట్టి మంచి మంచి ఆకులే గిల్లుకుంటారు, తుంపుకునే పని లేదు ఇంకేంది. మరి అట్లా చూస్తుంది కదా మరి. చెట్టుకి మరి అట్లా ఆకులు వస్తుంటాయి, ఇట్లా మనం ఇట్లా కోసుకొచ్చుకుంటే ఆకులు. అప్పటికప్పుడే కోసుకుంటాం కాబట్టి చెట్టు మీద ఆకు ఏం మట్టిగా లేదు చూడండి, మరి బాగా క్లీన్గా ఉంది. పక్క అన్నాన్ని పెట్టేసుకుని అన్నం ఉడుకుతుంది. ఇంకా టమాటో పండ్లు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం నూనె వేసుకున్నామండి. ఇంకా కొంచెం మనం శనక్కాయ విత్తనాలు వేసుకుంటే కానీ బాగుంటుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. ఇంకా మనకి ఎప్పుడు ఒకే రకం కాకుండా శనక్కాయ విత్తనాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి వేస్తున్నాయి ఈరోజు నేను ఇంకేటికిలే అవన్నీ మరి శనక్కాయ విత్తనాలు ఏ పళ్ళను వేస్తా. ఇట్లా కూడా బాగుంటుందిలే, ఇట్లా కూడా బాగుంటుంది. బాగా ఇట్లా పులుపు ఎక్కువ ఉంటుంది, విత్తనాలు వేస్తే పులుపు తక్కువ అవుతుంది కదా. మరి ఇట్లా ఉండలే. తట్ట కిందికి అనుకో, అన్నం కింద జారిపోతుంది అన్నం మెతుకులు. రోజు నేను వచ్చేది ఇద్దరు జారిపోతుందా చూసుకో, అది చూడు మెతుకులు బయటికి వెళ్ళేది అట్లా వస్తుంది అంతే. కొంచెం బిర్ర పట్టుకుంటే ఇంకా ఏం రాదు. అన్నము కన్నీగా నీట్గా ఉంచుకుంటే ఎసరు లేకుండా బాగా వస్తుంది అనమాట, బాగా మగ్గుతుంది.
లేదంటే సైడ్కి అంతా నీరు వస్తుంది అంత వేసరంతా ఉంచుకోవాలన్నమాట. ఉంచి కూడా దగ్గర లేదంటే అన్నం బాగుండదు. మరి పచ్చిమిరపకాయలు టమాటా పళ్ళు కానీ మగ్గినాయి. ఇంకా పులుకూర అయితే మగ్గించుకుందామండి. ఇతని సైడ్ చిన్న మంట మీద అన్నం ఏమి మిగిలితే బాగుంటుందని చెప్పేసి పెట్టినా. మరి పచ్చిమిరపకాయలు టమాటా పళ్ళు మగ్గినాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇంకా మరి పులుకూర అయితే మగ్గించుకున్నామండి. పులుకూర కానీ ఇట్లే వేసేయచ్చు. మరి మనం చట్నీ నూరుకునేటప్పుడు ఇవన్నీ మరి ఎరుకోల్లా, అందుకని ఇంకా ప్లేట్లోకి తీసుకుంటే మరి బెస్ట్ అనమాట. నూరుకునేకి ఈజీగా ఉంటుంది. ఇదే నూనెలోనే మనం కడిగి పెట్టుకున్నాం కదా పులుకూర, ఇదైతే వేసేస్తాను. పులుకూర ఎక్కువ టైం ఏం పడుతుంది మనకు మగ్గించుకోవాలి. తొందరగా మగ్గిస్తుంది కింద ఎట్లేదు అప్పుడు. పప్పుగా ఉడికింది, ఇంకా కొంచెం గాలి పోతే పప్పు అయితే రాముతాం. మరి ఏంది ఉడుకుతున్నావు? జీలకర్ర కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుంది. అందుకని అన్నప్పుడు దొరుకుతుంది. ఇంకా పునుకూర చట్నీకి అయితే ఇంకా పునుకూర కానీ మగ్గించడండి. ఇప్పుడుగా టమాటా పళ్ళు పచ్చిమిరపకాయలు నూరుకుందామని. మెదగుతాయి పచ్చిమిరపకాయలు నీకు. మనము రోట్లో నూరుకునేటప్పుడు ఏదైనా సపరేట్గా నూరుకుంటేనే బాగా పచ్చిమిరపకాయలు కానీ టమాటా పండు కానీ బాగా మెదుగుతాయి. మనం మరి గోంగూర పచ్చడి అంటేనే ఎల్లిపాయలు చూడండి, ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఎల్లిపాయలు అయితే వేసుకుందామని. మరి కొంచెం సైడ్ కనుక్కొని ఇంకా దంచుకుంటే కొంచెం బాగా జరుగుతుంది. మరి అంత ఎక్కువ మెదుపుకునే పని లేదు, కొంచెం కచ్చపచ్చగా దంచుకుందామని. మాత్రం మీద అయితే సరిపోతుంది. మరి ఇప్పుడు గోంగూర వేసుకుందామండి.
మనకు తగినంత ఉప్పు, ఎందుకనంత ఉల్లిగడ్డ వేస్తే పడేది దగ్గరలో పెట్టా. ఇంకా చట్నీ అయితే మెదిగింది. మరి మనకి పులుకూర కాబట్టి నిలబడదు చూడండి. నిలబడదు అది. ఇంకా ఇట్లా కొంచెం కోసుకొని ఉల్లిగడ్డ పక్కన వేసుకొని ఉల్లిగడ్డ అయితే దంచుకుందామండి. కోసేసినట్టు అయిపోయింది. కోసేసింది. రోటి పచ్చడి తినాలంటే మామూలుగా ఉండదు చూడు. బాగా రుబ్బుకోవాలి, బాగా అంతల్లా. గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది చూడండి. ఇంకా మరి కళాయిలోకి తీసేసుకుందామండి. పచ్చడి తీసుకుపోయి సేన్లో తింటుంటే మరి టేస్ట్ రుచి మర్చిపోలేమన్నమాట. అదే కష్టపడి పని చేసినాక యాద్ తిన్నా టేస్ట్ అనిపిస్తుంది చేనులో. పచ్చడి మెతకలైన అనేది ఏంటికి అంటారు కదా. ఆకలి ఉంటుందా, ఆకలి పుడుతుందా పని చేసి. ఆకలికి రుచి అనేది యాది ఉన్నే తింటారు. అప్పుడు కడుపు నింపుకున్నామా లేదా ఇంటికాడ ఉంటే పని చేయకుండా ఓకే. మరి గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇంకా సర్ది కట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకా బయట అన్నీ ఇంకా కసువులు అవన్నీ నూకేసి ఇంకా రెడీ అవుతాను. మరి ఇంకా సేన్కి ఇంకా తొందర పోదాంపా. టైం అయితే 9:30 అయింది ఫ్రెండ్స్. మరి అన్నం అయితే తింటున్నాం. మరి పునుకూర చట్నీ అన్నం తింటున్నాం ఈరోజు సేన్లో. ఇదే సేన్లో పునుకూర కోసుకొని పోయి ఇదే సేన్లోకి మరి క్యారెట్ అయితే కట్టుకొచ్చుకున్నాం తినండి. మరి ఇంకా ఇచ్చేదైతే చూపించలేదు, ఎందుకంటే మనకి పని మీద ఉంటాం కాబట్టి వీడియో తీసే కాదనమాట. ఇట్లా తినేటప్పుడు అయితే కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా, అందుకని ఇప్పుడైతే కొంచెం వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.